ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి ఈ యొక్క అపోస్తల కార్యాలు చరిత్రను మనం గ్రహించినట్లయితే యేసు క్రీస్తు తొలి శిష్యులు పరిశుద్ధాత్మ నడిపింపులో యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు ఎలా సువార్త ప్రకటించారో ప్రాముఖ్యంగా తెలియజేసే అపోస్తల కార్య గ్రంథాన్ని లూకా సువార్త తరువాత భాగంగా చెప్పవచ్చు. యూదుల్లో ప్రారంభమైన యావత్ ప్రపంచానికి వ్యాప్తి చెందిన క్రైస్తవ ఉద్యమ స్ఫూర్తి ఈ యొక్క గ్రంథంలో ప్రధాన అంశంగా ఉంటున్నది. అపోస్తల కార్య గ్రంథంలోని ప్రధాన భాగాలు 3 భాగాలుగా ఈ యొక్క అపోస్తల కార్యాలు ఉంటుంది. మొదటిది యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత యెరూషలేములో ప్రారంభమైన క్రైస్తవ ఉద్యమ స్ఫూర్తి. రెండవది పాలస్తీనియాలోని ఇతర ప్రాంతాలకు సువార్త వ్యాప్తి. మూడవది మధ్యధరా ప్రాంతానికి ఇంకా అవతల తీరాలకు రోమా వరకు సువార్త వ్యాప్తి. యూదుల పర్వదినమైన పెంతెకొస్తు నాడు యెరూషలేములో విశ్వాసుల మీదకు దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యాలు ఈ యొక్క గ్రంథంలో ముఖ్యాంశాలుగా మరి ప్రధాన అంశాలుగా మనం చూస్తుంటున్నాం. సాక్ష్యము కొరకు సిద్ధపాటు, యేసు చివరి ఆజ్ఞ మరియు వాగ్దానము, యోధా స్థానంలో ఇస్కరియోతు యోధా స్థానంలోకి వచ్చినటువంటి వ్యక్తి యెరూషలేములో సాక్ష్యము, యూదయలోనే సమరయలోనే సాక్ష్యము, తరువాత పౌలు యొక్క పరిచర్య ప్రారంభము, మొదటి సువార్త ప్రయాణము, యెరూషలేము సదస్సు, రెండవ సువార్త ప్రయాణము, మూడవ సువార్త ప్రయాణము, యెరూషలేములోను కైసరులోను రోమాలోను బంధకాల్లో పౌలు. ఇవి ఈ యొక్క గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటిని బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. మరి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు నానా దేశాల్లో నానా ప్రాంతాల్లో మరి చెదిరిపోయి సువార్తను ప్రకటిస్తూ దేవుడు చేసినటువంటి క్రియలను ఏ రీతిగా ఆయన శ్రమ పొందింది, పునరుద్ధానుడైంది, అవన్నీ కూడా మరి అక్కడ 3వ వచనంలో మనం ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్యము విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు వారికి అగపడుచు, యేసుక్రీస్తు అగపడుచు మరి దేవుని రాజ్య విషయమును గురించి బోధించు అనేక ప్రమాణములు అనగా రుజువులు, గుర్తులు మరి చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. తదనంతరము మరి యేసుక్రీస్తు శిష్యులు అనేక ప్రాంతాలను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు వారిని దీవించాడు కాబట్టి, అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యేసుక్రీస్తు వారిని అభిషేకించాడు. అందుకే ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైన శిష్యులతో పేతురు యోహానులు వాళ్ళతో చెప్పిన తర్వాత
ఆయన ఆరోహం. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని దీవించాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయనకు మనము సాక్షులుగా ఉండాలి. ఆ సువార్తను ప్రకటించేటువంటి భారము, ఆ ప్రయాస మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును తోడుగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఆమేన్.